ఒక శాటిలైట్ ఛానల్ 24 hours లో విద్యార్థుల నోటిఫికేషన్స్ కోసం గాని, ఉద్యోగాల కోసం గాని, రైతుల ప్రాబ్లమ్స్ కోసం గాని, ఆడవాళ్ల సెక్యూరిటీల కోసం గాని, ఇంకా దేని గురించి గాని అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా ప్రచారం చేస్తున్నాయండి. హాఫ్ అన్ అవర్. సో మీకొక విషయం, దీంట్లో మీకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. మా జర్నలిస్టులలో, మా కొలీగ్స్ లో ఒక్క జర్నలిస్ట్ ని మీరేమన్నా అని చూడండి, తేనెటీగ మీద రాయి పడితే ఎలా ఉంటుంది తెలుసా, అలా వచ్చేస్తారు. ఆ యూనిటీ మీలో ఉండాలి. ఓకే. సో కాల్డ్ ఈ మధ్య జర్నలిస్టులు ఎలా తయారయ్యారంటే, క్వశ్చన్లు అడుగుతుంటే కూడా అది క్వశ్చన్ లాగా అనిపిస్తలేవు, నాకు ఇంట్రాగేషన్ లాగా అనిపిస్తుంది. అన్నా ఎందుకన్నా ఆ రేంజ్ లో అడగాలి, మామూలుగా అడగచ్చు కదా క్వశ్చన్లు. కొంతమంది న్యూస్ రీడింగ్ చదువుతుంటారు, వాళ్ళు న్యూస్ రీడ్ చేస్తున్నట్టు ఉండదు, ఫ్యాక్షన్ డైలాగులు చెప్తున్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది నాకు. సో ఇంకా ఏదైనా, అసలు ఏ ఛానల్స్ అయినా ఒక సెలబ్రిటీని వదులుతుందా? అసలు నిజంగా వాస్తవానికి మాట్లాడుకుంటే ఈ సెలబ్రిటీలకు అసలు ప్రైవసీ లేకుండా చేస్తుంది ఎవరు? సోకాళ్ళు మనమే కదండి. వాళ్ళని ఒక ఎయిర్పోర్ట్లలో బతకనివ్వరు, వాళ్ళని ఒక కనీసం ఫ్యామిలీతో హోటల్కి వెళ్ళనివ్వరు, ఇంకెవరితోటన్నా వెళ్తే ఇంకా మంగళహారతే, వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వేసుకొనివ్వరు. ఎవరండి సెలబ్రిటీలకి అసలు ప్రైవసీ లేకుండా చేస్తుంది? సోకాల్డ్ మనమే కదా, మన జర్నలిస్టుల మిత్రులమే కదండి.